హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతున్నాయి అండ్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ మెసేజెస్ కూడా వారికి చేరుతుంది అనమాట. ఓకేనా? అండ్ అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి. ఓకేనా? క్లైమ్ చేసుకోవడం వలన ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతుందండి. ఓకేనా? అండ్ ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదు. సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి. ఓకేనా? మీకోసం ఇంకో వీడియో వస్తుంది అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే? సో ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి. పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? మీరు ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. మీరు సింగిల్ పర్సనా, మ్యారీడ్ పర్సనా, లేదా మీరు వైఫ్ అండ్ హస్బెండా, లవర్సా, బ్రేకప్ సిచ్యువేషన్, అలా మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు. అండ్ ట్రాన్స్జెండర్ కూడా చూసుకోవచ్చు రీడింగ్. ఓకే? అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా చూడొచ్చు. ఓకేనా? సో చూద్దాం మరి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. The Empress, beautiful. Ten of Wands, Wheel of Fortune. క్లారిఫికేషన్ చేద్దాం. Wheel of Fortune. ఓకే. King of Pentacles, Five of Cups, Queen of Swords. క్లారిఫికేషన్. Knight of Cups, King of Cups. ఎవరండి ఈ పర్సన్? ఎందుకు మీ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు? మీరు మీ పర్సన్ మ్యాజిక్ చేసినట్టున్నారు. జస్టిస్ కార్డ్కి క్లారిఫికేషన్. నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఇక్కడ ఎస్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్ అండి. ఓకే అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ ఫూల్ కార్డ్ వచ్చింది. ఇక్కడ ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మీతో రీయూనియన్ చేయాలి అని ఉందండి ఈ పర్సన్కి. మళ్ళీ మీ లైఫ్లో రావాలని ఉంది. ఈ పర్సన్ మీ విషయానికి వస్తే కొంచెం ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తారండి. తన మనసుకు తెలుసు అండ్ తన మనసు కూడా మీకు కనెక్ట్ అయి ఉంది. కానీ తనకు తెలియడం లేదు. తను తెలిసి తెలియక చాలా తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు. ఒక పర్సన్ విషయంలో తను కొంచెం హర్ట్ అయ్యారా వారిని అందనంత దూరంలో పెట్టేస్తారనమాట. అలాగే తనకి ప్రేమ పొంగుకొచ్చిందా వారి గురించి పర్సన్ కొండ మీద నుంచి కింద దూకేమన్నా దూకేస్తారు. అలాంటి పర్సన్తో మీరు చాలా మంది డీల్ అవుతున్నారండి. అండ్ ఈ పర్సన్ తన డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా బాగుంటుందండి. తను రెడీ అయ్యే విధానం అనేది చాలా బాగుంటుందన్నమాట. మేబీ మీరు తన డ్రెస్సింగ్కి మీరు పడిపోయి ఉంటారు, ఫ్లట్ అయి ఉంటారు. లేదా కొంతమందికి ఈ పర్సన్ వాయిస్ అంటే కూడా మీకు చాలా మందికి ఇష్టం ఉండి ఉండాలి. ఓకే? తన వాయిస్ ఆర్ తన డ్రెస్సింగ్. ఓకే? తను చూడడానికి చాలా హ్యాండ్సమ్గా కూడా ఉండి ఉండొచ్చు కొంతమందికి. ఈ పర్సన్ యానిమల్స్, డాగ్ అలా చాలా ఇష్టం ఉండి ఉంటుందన్నమాట కొంతమందికి. ఓకే? అండ్ తన లైఫ్లో తను చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ పర్సన్ ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారనమాట. మేబీ తన మాటలు, తన చిలిపితనం, తన యాటిట్యూడ్ అలా ఉంటుందన్నమాట. తనతో ఎవరైనా మాట్లాడితే ఊరికనే ఇట్లా ఫ్లట్ అయిపోతారనమాట. అలాంటి పర్సన్తో మీరు చాలామంది డీల్ అవుతున్నారు. తనతో ఒక్కసారి మాట్లాడితే చాలు
ఇంకా తన మేబీ ఈ పర్సన్ మాయలో పడిపోతారనమాట. కాబట్టే మీరు ఇంకా చెప్పొద్దింక గాని ఆహ్, ఏదో వస్తుంది వర్డ్. ఇంకా బయటకి రాలేకపోతున్నారనమాట. ఆ పర్సన్ మాయలో నుంచి. ఓకే. అలాంటిది చూపిస్తుందండి. ఈ పర్సన్ యాక్చువల్‌గా ఈ పర్సన్ మిమ్మల్ని వద్దనుకున్నారండి. మీతో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేశారు. ఇద్దరి మధ్యలో ఫిజికల్ బాండింగ్ ఉండొచ్చు. కానీ రాను రాను ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టడం జరిగింది. ఈ రిలేషన్ ఈ పర్సన్ ఎండ్ చేసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. తన లైఫ్‌లో అసలు మీరు వద్దనుకున్నారు ఈ పర్సన్. తనకు చాలా బర్డెన్ అనిపిచ్చింది. రాను రాను ఈ పర్సన్ మీ విషయంలో ఏదో బర్డెన్‌గా ఫీల్ అయ్యారండి. మేబీ మీరు చాలామంది ఏంటంటే ఓవర్‌గా తన మీద ప్రేమ అనేది చూపించడం. ప్రతి క్షణం, ప్రతి నిమిషం తిన్నవా? బాగున్నావా? లేదా? ఏంటి? ఏమైంది? సో, ఇలా అంటే తన గురించి ఎక్కువగా మీరు కేర్ తీసుకోవడం వలన ఈ పర్సన్ భయపడ్డారు కావచ్చు. లేదా తనకి బర్డెన్ అనిపించడం ఇదంతా ఏదో జరిగింది. కాబట్టి పర్సన్ కొంతమందికి ఈ రిలేషన్‌షిప్ ఎండ్ చేసుకున్నారు. ఇక్కడ డెత్ వచ్చింది. ఇక్కడ తన చుట్టూ తను క్రియేట్ చేసుకున్నారనమాట. తన మనసు మీకు కనెక్ట్ అయ్యి ఉందండి. ఇక్కడ తను చాలా మిస్ అయ్యారు. ఇక్కడ ఫిజికల్‌గా మేబీ రిలేషన్ ఉండొచ్చు. అండ్ థర్డ్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందనమాట కొంతమందికి. సో, ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చాలా మందికి మిస్ అయ్యారు. కానీ మీ వైపు నుంచి మీరు పెట్టే ఎఫర్ట్స్ గానీ, మీరు చూపించే ప్రేమ గానీ, ఈ పర్సన్ తనకు ఏదో తెలియని భయం మొదలైంది ఈ పర్సన్‌కి. అంటే మీరు తన మీద చాలా నమ్మకాన్ని పెట్టుకుంటున్నారు. తనకు మీరు చాలా కనెక్ట్ అయిపోతున్నారు. ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అంటే తన ఫ్యూచర్ ఏమైపోతుంది? తన కిడ్ కావచ్చు. సో, ఈ పర్సన్ ఏంటంటే కొంచెం బర్డెన్‌గా తీసుకున్నారనమాట ఇదంతా. ఇప్పుడు బాగానే ఉంటుంది. బాగానే ఉన్నాము. కానీ ఇలాగే ఉంటే అయిపోయేది. కానీ మీరేంటంటే ఎక్కువగా ఈ పర్సన్ మీద కేర్ చూపించడము, లవ్ చూపించడము, ప్రతి క్షణం, ప్రతి నిమిషం మీరు ఈ పర్సన్ గురించి ఆలోచించడము, ఇదంతా ఈ పర్సన్ ఏదో తెలియని బర్డెన్‌గా తనకనిపించిందండి. కాబట్టి ఈ పర్సన్ ఏదో భయపడి మిమ్మల్ని దూరం పెట్టారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. తన మనసులో మీ స్థానం అనేది ఎప్పుడు ఒక దేవత, ఒక దేవుడండి. ఇక్కడ ఎంప్రెస్ కార్డొచ్చింది. తన గురించి మీరు చెయ్యని త్యాగం లేదు. మేబీ తన మదర్ కంటే గూడా మీరు ఎక్కువగా తనని తన మీద కేర్ తీసుకోవడము, ప్రేమించడము, తను హ్యాపీగుంటే చాలు మీరు హ్యాపీ అన్నట్టుగా మీరు ఫీల్ అవ్వడము. ఈ పర్సన్ ఇదంతా చాలా గమనించారండి. మీలాంటి వారు తన లైఫ్‌లో రావడం కూడా తను చేసుకున్న అదృష్టం అని పర్సన్ అనుకున్నారనమాట. కానీ మీ ఓవర్ లవ్ వలన, ప్రేమ వలన, కేరింగ్ వలన ఈ పర్సన్ ఏదో భయపడినట్టున్నారు. సో, మిమ్మల్ని దూరం పెట్టక తప్పలేదు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మేబీ ఈ రిలేషన్‌షిప్ ఈరోజు హ్యాపీగానే ఉంటుంది గానీ ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ వస్తుందో ఏమో! మేబీ తన మీద రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. అక్కడ, ఇక్కడ ఈ పర్సన్ అదంతా బ్యాలెన్స్ చేసుకోలేరేమో! ఈ రిలేషన్‌షిప్ ఇలాగే ఉంటుందో, లేదా మేబీ మీరు రాను రాను తన వైపు నుంచి ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తారేమో అని కూడా ఈ పర్సన్ భయపడి మిమ్మల్ని దూరం పెట్టినట్టుగా ఉన్నారండి. ఓకే. మెయిన్ కారణం ఇదే చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ కొంతమందికి మిమ్మల్ని దూరం పెట్టడానికి తన లైఫ్‌లో చాలా స్ట్రాంగ్ ఫెమినైన్ పర్సన్ ఎవరో చూపిస్తున్నారనమాట. వారికి కూడా ఈ పర్సన్ భయపడి మిమ్మల్ని దూరం పెట్టారు. అక్కడ ఏదో జరిగిపోతుంది. వారికి తెలిసిపోతుంది. వారు ఏదైనా సీరియస్‌గా ఏదైనా యాక్షన్ తీసుకుంటారేమో ఈ పర్సన్ మీద అనే భయంతోని ఈ పర్సన్ కొంతమందికి దూరం పెట్టి కూడా ఉంటారనమాట. ఓకే. కానీ ఏ పర్సన్ అయితే మిమ్మల్ని దూరం పెట్టారో ఆ పర్సన్ చూడండి మీతో లైఫ్ కావాలి అని ఉంది తనకి. మీతో హ్యాపీగా ఉండాలి అని ఉంది. మీరు పూర్తిగా ఈ పర్సన్ మీద నమ్మకం వదిలేసారండి. ఈ పర్సన్ విషయంలో మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. కానీ మీకు దక్కింది మనశ్శాంతి లేని జీవితం. కొంతమందికి మీకు మీ ఫ్యామిలీ కూడా దూరమే ఉంటారు. సో, దాని వలన ఈ పర్సన్ మీద మీరు చాలా కోపం. అది నిజంగా కోపం అని చెప్పడం కంటే బాధతో కూడిన కోపం అని చెప్పొచ్చండి. ఓకే. అంటే తనని మీరు చాలా నమ్మారు. మీ జీవితాన్ని తీసుకెళ్ళి తన చేతుల్లో పెట్టారు. కానీ పర్సన్ మిమ్మల్ని నమ్మక ద్రోహం చేశారు. నమ్మించి మోసం చేశారు. అనే కోపం, అనే బాధ మిమ్మల్ని ప్రతి క్షణం అది చాలా ఉందన్నమాట.
మీరు అనుకుని ఉండొచ్చు తన లైఫ్‌లో తను చాలా హ్యాపీగా ఉన్నారు. మీ నంబర్‌ని తను బ్లాక్‌లో పెట్టేశారు. తన ఫ్యామిలీతో, తన మ్యారీడ్ లైఫ్‌లో తను చాలా హ్యాపీగా ఉన్నారు అని మీరు అనుకోవచ్చు. మేబీ మీరు చాలామంది మ్యారీడ్ అయిన పర్సన్‌తో డీల్ అవుతున్నారంటే, సింగిల్ పర్సన్‌తో డీల్ అవుతున్నారంటే, తన ఫ్యామిలీతో తను చాలా హ్యాపీగా ఉన్నారు. తన లైఫ్‌లో థర్డ్ పర్సన్ కూడా వచ్చారు. తనతో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మీకు మాత్రం బ్రేకప్ చెప్పేశారు. సో, మీరింత చేశారు. సో, మిమ్మల్ని ఈ పర్సన్ గుర్తించలేదు. మీకు న్యాయం చేయలేదు అని మీరు చాలామంది బాధపడుతున్నారనమాట. కానీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేదండి. ఈ పర్సన్ ఎప్పటికి గూడా మిమ్మల్ని మర్చిపోరండి. ఇక్కడ తనకు తెలుసు మీరెప్పుడూ తనని ఇస్తూనే ఉన్నారు. లవ్, కేరింగ్, ప్రేమ అది ఇంకేదైనా ఉండనివ్వండి. ఈ పర్సన్‌కి మీరెప్పుడు ఇస్తూనే ఉన్నారు అనే ఆ మంచి ఫీలింగ్, మీ మీద గౌరవం ఈ పర్సన్‌కి అలాగే ఉందన్నమాట. ఓకే. ఏదైనా ఛాన్స్ ఉంటే ఈ పర్సన్ తన ప్రేమంతా మీకు చూపించాలి అని ఉంది ఈ పర్సన్‌కి. కానీ ఆ టైం గాని, ఆ ఛాన్స్ గాని ఈ పర్సన్‌కి రావడం లేదండి. మీరేదైతే ఇచ్చారో, మీరెంతైతే ఎఫర్ట్స్ పెట్టారో, మేబీ పర్సన్ స్టార్టింగ్‌లో మీ మీద చాలా కేరింగ్‌గా ఉన్నారండి. కానీ రాను రాను ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు. తనకి మీతో హ్యాపీగా ఉండాలి అని ఉన్నా, తను ఉండలేని పరిస్థితులు ఈ పర్సన్‌ని చుట్టుముట్టేసాయన్నమాట. ఏదైనా ఛాన్స్ వస్తే ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి, మళ్ళీ రీకన్సిలియేషన్ కూడా అవ్వాలి అనే ఉద్దేశ్యం కూడా ఈ పర్సన్‌కి ఉందండి. మీకేదైనా ఆఫర్ ఇవ్వాలి, ఏదైనా గిఫ్ట్ గూడా ఇవ్వాలి, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మిమ్మల్ని సంతోషపెట్టాలి మీ లైఫ్‌లో వచ్చి అని ఈ పర్సన్ చాలా ఆలోచిస్తా ఉన్నారనమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కాల్ చేయాలి, మీతో మంచి టైం గూడా స్పెండ్ చేయాలి. అదంతా ఫీలింగ్స్ అయితే పర్సన్‌కి ఉందండి. తన దృష్టిలో మీరెప్పుడూ ఒక ఎంప్రెస్ లాంటివారండి. అండ్ ఈ పర్సన్ కంటే మీరు ప్రెజెంటు మీ లైఫ్‌లో మీరు ముందుకెళ్ళిపోతున్నారనమాట. మీరు చాలామంది మీ పర్సన్ కంటే మీ ఫోకస్ అంతా ఇప్పుడు ప్రెజెంటు మీ కెరియర్ మీద ఉందండి. మీ ఫోకస్ అంతా ప్రెజెంట్ మీ కెరియర్ మీద ఉందండి. మీరు దేని గురించి ఆలోచించాలి అని మీరు అనుకోవడం లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు ఎవరినైతే నమ్ముతారో, ఎవరి మీదైతే హోప్ పెట్టుకుంటారో అందరూ మీకు దూరమైపోవడం. లేదా వారి వైపు నుంచి మీకు చాలా మందికి నమ్మక ద్రోహం అనేది ఎదురవ్వడం. కాబట్టి చాలామంది మీరు చాలా విధాలుగా సఫర్ అయ్యారు. ఫ్యామిలీ అని, ఫ్రెండ్స్ అని, ఇక్కడ రిలేషన్‌షిప్ అని, వైఫ్, హస్బెండ్ అని చాలామందైతే సఫర్ అయ్యారు. కాబట్టి మీరు చాలా లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారనమాట. నాకు కావాల్సింది ఇదంతా కాదు. నా లైఫ్‌లో నాకు సక్సెస్ కావాలి. నా ఫోకస్ అంతా నా కెరియర్ మీద మాత్రమే ఉండాలి. ఎవ్వరి మీద ఉండకూడదు. అనే కాన్ఫిడెన్స్ మీరు మీలో నింపుకున్నారు. ముందుకెళ్తున్నారనమాట. ఇప్పుడు మీ లైఫ్‌లో చాలా మందికంటే మనీ ఫ్లో కూడా చాలా మందికి ఉండి ఉండొచ్చు. సో, ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్‌లో మనీ ఫ్లో ఉండడం వల్ల గూడా కొంతమందికి తనకంటే మీరు ముందుకెళ్ళిపోతున్నారు కాబట్టి కూడా కొంతమందికి పర్సన్ తన భయాలు ఏదో అయిపోతుంది అనే ఇల్యూషన్ ఇదంతా ఈ పర్సన్ దాని నుంచి బయటకొచ్చి మీ గురించి ధైర్యం చేసి పర్సన్ ఏదైనా రిస్క్ తీసుకోవాలి అండ్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అనే ఉద్దేశ్యం కూడా ఈ పర్సన్‌కి ఉందండి. తను ఏ విషయంలో అయితే భయపడి మిమ్మల్ని దూరం పెట్టారో ఫ్యామిలీ అని, తన లైఫ్ పార్ట్నర్ ఆర్ ఇంకేదైనా ఉండొచ్చండి. ఓకేనా? మీరు మ్యారీడా? అన్‌మ్యారీడా? ఎలాంటి పర్సన్‌తో డీల్ అవుతున్నారో అది మీకే తెలిసి ఉండాలి. సో, ఇక్కడ ఈ పర్సన్ ఒక విషయంగా తను భయపడి మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది. ఓకే. మీ వైపు ధైర్యం చేసి ముందడుగు వేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇంతకుముందు ఈ పర్సన్‌ని మీరు చేసేసి ఉంటే ఈ పర్సన్ మిమ్మల్ని చేసేయాలి అనుకుంటున్నారండి. అంటే మీ లైఫ్‌లో ఇప్పుడు మీరు ఒక స్టార్ లాగా బతుకుతున్నారనమాట. ఒక స్టార్ మీరు. మిమ్మల్ని అందుకోవాలి అంటే కూడా ఈ పర్సన్‌కి అంత ఈజీ కాదు. ఈ పర్సన్ చెప్పాను కదా స్టార్టింగ్‌లోనే ఇక్కడ స్టార్ కార్డ్ వచ్చింది. ఓకే. అంటే ఈ పర్సన్ తన ఫ్యామిలీ ఆర్ అదర్ అండ్ మిమ్మల్ని తను బ్యాలెన్స్ చేసుకోలేరనమాట. తన వల్ల కాదు అని పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు. కానీ ఇప్పుడు చూడండి అంతకుముందు మీరు ఒక ఎమోషనల్ పర్సన్, ఒక ఏంజెల్ మాదిరిగా ఉన్న పర్సన్ ఇప్పుడు చాలా ప్రాక్టికల్‌గా, చాలా స్ట్రాంగ్‌గా మీరు తయారయ్యారు. అది పర్సన్ చూస్తున్నారండి మిమ్మల్ని. మీ లైఫ్‌లో మీరెలా ముందుకెళ్తున్నారు? ఎలా ఉన్నారు? అదంతా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారనమాట. కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చాలా ప్రాక్టికల్‌గా ఉన్నారు, చాలా ధైర్యంగా ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని వారిని ఈ పర్సన్ బ్యాలెన్స్ చేయగలను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తన లైఫ్‌లో ఏం జరిగినా సరే తను ఏదైతే ఇక్కడ వాల్ పెట్టుకున్నారో, ఆ వాల్ తీసేయాలి అనుకుంటున్నారనమాట. తన లైఫ్‌లోకి మీకు ఎంట్రీ ఇవ్వాలి.
తను ఏదైతే తన లైఫ్‌లో మీరు వెళ్ళకుండా తన చుట్టూ వాల్ పెట్టుకున్నారో, ఆ వాలని తీసేసి మీకు దారి ఇవ్వాలి అనుకుంటున్నారనమాట. తన లైఫ్‌లో మిమ్మల్ని ఇన్వైట్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మళ్ళీ. అన్‌ఎక్స్‌పెక్టెడ్ సర్ప్రైజ్ చేయాలి అనుకుంటున్నారు. మళ్ళీ మిమ్మల్ని నమ్మించాలి అనుకుంటున్నారు. ప్రెజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ గూడా తనకి చాలా ఉందండి. చాలా మిస్ అవుతున్నారు అండ్ రిగ్రెట్ గూడా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. ప్రెజెంట్ మీరేంటిదంటే మీ లైఫ్‌లో మీరు ముందుకెళ్తున్నారు. హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. స్పిరిచ్యువల్‌గా మేబీ కొత్త కొత్త కోర్సెస్ అండ్ మీ డ్రెస్సింగ్ స్టైల్ గాని, మీరు రెడీ అయ్యే విధానం ఇదంతా చేంజ్ చేసుకోవడము. పూర్తిగా ఇక్కడ మీరు సెల్ఫ్ లవ్‌లో కనిపిస్తున్నారండి. అండ్ మీరు చాలా మంది సైలెంట్ అయిపోయారు గూడా. ఈ పర్సన్ గురించి మీరు పోరాడి, పోరాడి తన గురించి వెయిట్ చేసి, ఇంక ఈ పర్సన్ గురించి ఎదురు చూసేంత శక్తి మీలో లేదనమాట. నశించిపోయింది. కాబట్టి మీరు చాలా మంది కామ్ అయిపోయారు. మీరు ఎప్పుడైతే సైలెంట్ అయిపోతున్నారో, ఈ పర్సన్‌కి ఏం అర్థం కావడం లేదనమాట. అరే! ఈ పర్సన్ ఎందుకు నన్ను చేసేయడం లేదు? ఎందుకు ఈ పర్సన్ నన్ను చూడడం లేదు? ఒకవేళ ఈ పర్సన్ మీ నంబర్‌ని తను బ్లాక్‌లో పెట్టినా మీరు చాలా మంది ఫోన్ తీసుకొని మాట్లాడడం గానీ, లేదా వేరే వేరే నంబర్ నుంచి చాట్ చేయడం గానీ, అలా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని కూరలో కరివేపాకులాగా తీసి పడేశారండి. అస్సలు కేర్ చేయలేదు. అలాంటి పర్సన్ ఈరోజు తను చేసిన తప్పు తనకి గుర్తుకొస్తుంది. తను చాలా ఇమ్మెచ్యూర్‌గా ప్రవర్తించారు మీ విషయంలో. ఈరోజు తెలుస్తుంది పర్సన్ ఈరోజు ఈ పర్సన్‌కి తెలుస్తుంది తను ఎలాంటి పర్సన్‌ని దూరం పెట్టారు. ఎలాంటి పర్సన్‌ని తను బాధ పెట్టారు. ఎలాంటి పర్సన్‌ని తను తక్కువ చేసి మాట్లాడారు. ఈ పర్సన్‌కి తనకు తెలుస్తుందనమాట. ఈరోజు ఈ పర్సన్ తన ఫేస్ గూడా మీకు చూపించాలి అంటే తనకు ధైర్యం అనేది సరిపోవడం లేదండి. ఈ పర్సన్ మీతో రిలేషన్‌లో ఉన్నప్పుడు తన యాటిట్యూడ్, తన పిసినరితనం, తన ముందు అందరూ ఒడిదుడికే అన్నట్టుగా తను చూపించడం. కానీ మీరు తగ్గారు. ఎందుకంటే నా పర్సన్ కదా! అన్నట్టుగా మీరు ప్రతిసారి మీరు తగ్గారు. కానీ ఇప్పుడు తన నుంచి మీరు చాలా లెసన్స్, చాలా గుణపాఠాలనేవి నేర్చుకున్నారనమాట. నేను ఇలా ఉండడం వలన ఈ పర్సన్ వైపు నుంచి నాకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి? నేను బాధపడుతున్నానా? హ్యాపీగుంటున్నానా? నేను హ్యాపీగుండాలంటే నేను ఏం చేయాలి? అనే ఆలోచన చాలా మందికి మీ మైండ్‌లో రన్ అయి ఉంటుంది. అండ్ చాలా మంది మీరు ప్రెజెంట్ సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. సో, మీరు ఎలా ఉంటే ఈ పర్సన్‌కి బుద్ధి వస్తుంది అనేది మీరు చాలా మంది నేర్చుకున్నారనమాట. అండ్ ఇక్కడ మీకు మీ పర్సన్‌కి కాస్ట్ డిఫరెంట్ కూడా అయి ఉంటుందండి. అండ్ ఇక్కడ మ్యారీడ్ పర్సన్ అన్నట్టుగా ఎక్కువ చూపిస్తుంది. అండ్ మీరు సింగిల్ అయి ఉంటే ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఉంటుందనమాట. మేబీ మీ పర్సన్ మనసులో మీ మీద లవ్, కేరింగ్ ఉన్నా తను ఫ్యామిలీతో తను అదంతా చెప్పలేరు. ఆ ధైర్యం కూడా ఈ పర్సన్ చేయలేరనమాట. ఫ్యామిలీ మెంబర్స్ వేరే పర్సన్ తీసుకొచ్చారా, వారితో రిలేషన్ కంటిన్యూ చేయడము, మీ ముందే తిరగడము, వారితో హ్యాపీగా ఉండడం, అలాంటిది ఈ పర్సన్ ఏదో చేశారు. సో, ఇదంతా ఈ పర్సన్ ఈరోజు కర్మ అనేది అనుభవిస్తున్నారు. డెఫినైట్‌లీ అండి. ఒక రిలేషన్‌షిప్‌లో ట్రూగా ఉండి, దానికి పరిష్కారం ఏంటిది అని వెతుక్కుంటే, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఓకే. కానీ ఈ పర్సన్ ఏంటిదంటే, మీరు ఏడ తన మెడకు చుట్టుకుంటారో ఏమో అనే భయంతో ఈ పర్సన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోవడము, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నీ పర్సన్ చిన్న రీజన్ ఏదో అడ్డు పెట్టుకొని, మీ నంబర్‌ని తను బ్లాక్‌లో పెట్టుకోవడము, లేదా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీకు సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం, అలాంటిదేదో చేశారనమాట ఈ పర్సన్. మీరు చాలా మంది సఫర్ అయ్యారు. డెఫినైట్‌లీ. మీ ముందే ఈ పర్సన్ మొన్నటిదాకా నువ్వే నా ప్రాణం, నువ్వే నా బంగారం, నువ్వే నా ప్రాణం, ఊపిరి ఇదంతా అనుకున్న పర్సన్, ఈరోజు పర్సన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వేరే పర్సన్‌తో తిరుగుతుంటే, మీరు చాలా సఫర్ అయి ఉంటారు. చాలా బాధపడి ఉంటారు. కానీ పర్సన్ మేబీ అండి తను చూపిస్తున్నారు బయట తన లైఫ్‌లో హ్యాపీగున్నారని. కానీ పర్సన్ తన లైఫ్‌లో తను హ్యాపీగా లేరు. తను సింగిలా? మ్యారీడా? వాటెవర్ అండి తన లైఫ్‌లో తనసలు హ్యాపీగా లేరు. తన మైండ్‌లో, తన మనసులో ఎప్పుడూ మీరే ఉంటారనమాట. టాప్ ప్రయారిటీ. తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నా, ఇంకెవరైనా ఉన్నా తన ప్రయారిటీ మాత్రం మీకే ఉంటుందనమాట. తనకి తెలుసు మీరెలాంటి వారనేది. మీ ప్రేమ ఎలాంటిది, మీరెలాంటి వారు ఈ పర్సన్‌కి తెలుసు. కాబట్టి ఈ పర్సన్
ఇప్పుడు ఈ పర్సన్‌కి మీరు అందనంత దూరంలో ఉన్నారనమాట. అంత ఎత్తుకి మీరు ఎదిగిపోవడం గాని, అంత దూరం మీరు అయిపోవడం గాని జరిగిందనమాట. ఈ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్‌లో రావాలి అంటే తను చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. మళ్ళీ ఆ నమ్మకాన్ని తను మళ్ళీ కాపాడుకోవాలి అంటే తను చాలా కష్టపడాల్సి ఉంటుందనమాట. పాస్ట్‌లో నమ్మినట్టుగా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో వస్తున్నారనుకోండి, అంత ఈజీగా మీరు నమ్మరు కదా! ఏదో ఒక కండిషన్ అయితే పెడతారు కదా! డెఫినైట్‌లీ పెడతారు. ఈ పర్సన్ చూడండి, మళ్ళీ కప్ తీసుకొని రావాలి అనే ఇంటెన్షన్ తనకుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ సర్‌ప్రైజ్ ఏదైనా గిఫ్ట్ లాంటిది, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైనా కాల్ లాంటిది, ఏదో చేస్తున్నారు ఈ పర్సన్ మీ వెనకాల. అండ్ కొంతమందికి ఈ పర్సన్ మీ నంబర్ డయల్ చేయడము, మళ్ళీ ఆగిపోవడము, మళ్ళీ డయల్ చేయడము, అలాంటిది ఏదో చేస్తున్నారండి పర్సన్. ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి, మీకు సర్‌ప్రైజ్ చేయాలి అని తనకుంది. కానీ మళ్ళీ ఆగిపోవడం. అలాంటిది కూడా ఈ పర్సన్ చేస్తా ఉన్నారనమాట. మిమ్మల్ని చేసేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మేబీ లీగల్ ఇష్యూ లాంటిది అలాంటి ప్రాబ్లమ్‌లో కూడా ఈ పర్సన్ ఇరుక్కొని ఉంటారండి. ఈ పర్సన్‌ని తన లైఫ్‌లో ఉన్నవారు ఎవరు ఈ పర్సన్‌ని ఒక లీగల్ ఇష్యూలో పడేశారనమాట. అక్కడ ఈ పర్సన్‌ని ఇరికించేశారు. అండ్ కొంతమంది మీరు చాలామంది డివోర్స్ డివోర్స్ కేసెస్‌లో ఉన్న పర్సన్‌తో కూడా మీరు చాలామంది డీల్ అవుతా ఉండాలి. ఓకే. అండ్ కొంతమంది పూర్తిగా హస్బెండ్ నుంచి, వైఫ్ నుంచి దూరమైన పర్సన్‌తో కూడా మీరు చాలామంది డీల్ అవుతా ఉండొచ్చు. ఓకే. ఈ పర్సన్ ఇంటెన్షన్ ఎలా ఉందంటే తన లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదంతా ఈ పర్సన్ క్లియర్ చేసుకొని ఇక్కడ మిమ్మల్ని ట్రెడిషనల్‌గా మ్యారేజ్ చేసుకోవాలి. ఇక్కడ 3 కార్డ్స్ అవే ఉన్నాయన్నమాట. ట్రెడిషనల్‌గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అండ్ మీకు లైఫ్ ఇవ్వాలి అనే ఇంటెన్షన్ కూడా కొంతమందికి ఉందండి. ఓకే. ఇక్కడ చాలామంది చూస్తారు. సో, డిఫరెంట్ డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఉంటాయి. సో, మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా మీరు తీసుకోండి మెసేజెస్. ఓకేనా? ఇక్కడ ఒకే పర్సన్ అయితే చూడరు కదా! చాలామంది చూస్తారు. కాబట్టి ఎవరికైతే రెజొనేట్ అవుతున్నాయో అవే తీసుకోండి. మెసేజెస్ రెజొనేట్ అవ్వలేదా మీకోసం ఇంకో వీడియో వస్తుందండి. ఓకేనా? అలాగే మీ పర్సన్ కూడా మీ లైఫ్‌లో వస్తున్నారా? కాల్ వస్తుందా? మెసేజ్ వస్తుందా? అదంతా కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఓకేనా? మీరు చాలామంది ఒకటే ఆఫీస్‌లో వర్క్ చేస్తా ఉండొచ్చు. లేదా ఈ పర్సన్ మీ కొలీగ్సే ఉంటారు. లేదా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫీస్ కావచ్చు. అండ్ మీ పర్సన్ మంచి హైయర్ పొజిషన్‌లో కూడా ఉండొచ్చు. అలాంటి పర్సన్‌తో కూడా మీరు చాలామంది డీల్ అవుతా ఉండొచ్చనమాట. ఓకే. ఇక్కడ రాసులంటే ఆహ్, కర్కాటకం, వృచ్చికం మీనరాశి, వృషభం, కన్య మకర రాశి, మేషం, సింహం, ధనుస్సు రాశి అండి. ఓకే. ఈ ఎనర్జీస్ అనేది ఎక్కువగా కనిపిస్తుందనమాట. ఓకే. అండ్ ఇక్కడ కుంభరాశి గూడా ఉండొచ్చు. ఆర్ తులారాశి గూడా ఉండొచ్చనమాట. ఓకే. ఓకే అండి. ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎలా ఉంది అనేది చూసేస్తాం. ఓకేనా? ఇంకెవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ క్లైమ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఓకే అండి. ఇప్పుడు మనము అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకి ఎలా ఉండబోతుంది యూనివర్స్? మేషరాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మీరు మేషరాశి వారు. అండ్ వృషభ రాశి వారు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మీరు కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు అండ్ కెరియర్ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారనమాట. వృషభ రాశి వారు మీ కెరియర్లో ఎలా ముందుకెళ్ళాలి, డబ్బులు బాగా ఎలా సంపాదించాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఓకే. అండ్ మిథున రాశి వారు వరల్డ్ మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. కొంతమంది
ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ అండ్ కొంతమందికి రీయూనియన్ కూడా అవ్వబోతుందన్నమాట. ఓకే. అండ్ కర్కాటక రాశి వారు, మీరు మీ ముందు ఆప్షన్స్ ఉన్నాయండి. సో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. కొంచెం జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. సింహరాశి వారు స్టక్ అయిపోతున్నారు. ఎవరితో అయినా మీకు చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది రావచ్చు ఈరోజు సింహరాశి వారికి. అండ్ కన్యా రాశి వారు, ఎవరు మీ మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారండి, లేదా మీరన్నా ఎవరి మీదైనా అబ్సెసివ్గా ఉండొచ్చు అనమాట. ఓకే. అండ్ మిమ్మల్ని ఎవరో ఒక పర్సన్ చాలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే. కొంతమంది కార్మిక్ రిలేషన్ కూడా ఉండొచ్చు ఈ పర్సన్. అండ్ తులారాశి వారు, మీ ఫ్యామిలీతో మీరు చాలామంది హ్యాపీగా ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు, మీ ఎనర్జీలో మీరు ఉంటారండి ఈరోజు. అండ్ చాలా స్ట్రాంగ్గా అండ్ ఒక ఎనర్జెటిక్గా ఉంటారనమాట ఈరోజు. అండ్ ధనురాశి వారు, జస్టిస్, ఏదో లీగల్ ఇష్యూలో ఇరుక్కున్నట్టున్నారు ధనురాశి వారు. అండ్ మీరు అనుకున్న జస్టిస్ అనేది మీకు రావడం లేదు. సో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ మకర రాశి వారు, ద మూన్ కార్డ్ అండి. ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారు, మీరు లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారు, మీ ఫ్యామిలీ కూడా కావచ్చు, అలానే మీరు బాధపడుతూ ఉన్నారనమాట. అండ్ కుంభరాశి వారు, ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు మీరు. అండ్ మీనరాశి వారు, మీ లైఫ్లో మీ రాశి పర్సన్ వస్తున్నారండి. వీరితో మీకు రీయూనియన్ అవ్వబోతుంది అనమాట. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, రీడింగ్ నచ్చిందా? రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.